D5 న్యూస్. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇది అందరికీ తెలిసిందే. అలాగే పార్టీలో ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ కి గౌరవం తగ్గకుండా చూడమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో తమ ఇద్దరి ఫోటోలు పెట్టమని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు 6 మంత్రిత్వ శాఖలను ఇచ్చారు. అందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ కి అంత సమయం ఎలా దొరుకుతుంది? ఈ నేపథ్యంలో అసలు ఆ శాఖలేమిటి, ఆ గొడవలేమిటో ఒకసారి లుక్. శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ శాఖకు రాష్ట్రంలోని గ్రామాలకు ఇంటర్లింక్ ఉంది. ఇదే ప్రభుత్వానికి కనెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడి నుంచే చేసే మంచి కార్యక్రమాలు ప్రభుత్వాలపై రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఈ శాఖ ద్వారా మంచి జరిగితే ఆయా పార్టీలకు ఓటు బ్యాంకు పెరుగుతుంది. అంతేకాదు గ్రామాల్లో యువత, రైతులు, మహిళలు అందరూ తగిన సంక్షేమ ఫలాలు పొందాలన్నా, తమ గోడు చెప్పుకోవాలన్నా ఈ శాఖే మొదటి మెట్టుగా ఉంటుంది. అలాగే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జరగాల్సింది ఈ శాఖ నుంచే. అందుకే ప్రత్యేకంగా ఈ శాఖను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఉన్న వనరుల పంపిణీని మెరుగుపరచాలి. ప్రభుత్వం చేసే పనుల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలి. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అన్నింటికన్నా మించి పేదరికాన్ని నిర్మూలించేందుకు అవసరమైన పథకాలన్నీ గ్రామాల్లో సక్రమంగా అమలయ్యేలా చూడాలి. ఇలాంటి చాలా కీలకమైన శాఖను ఆయన తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చూసే రెండో శాఖ ఏమిటంటే గ్రామీణ అభివృద్ధి శాఖ. ఇది కూడా పంచాయతీరాజ్ శాఖ లాంటిదే. ప్రతి రాష్ట్రంలో కూడా నగరాలు, పట్టణాల కంటే గ్రామాలే చాలా ఎక్కువగా ఉంటాయి. పేదవాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందనే నినాదం ఉంది. అందుకే రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేది ఈ శాఖ ద్వారానే. అలా జరిగితే మారుమూల గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు పెరిగి అక్కడ పండే పంటలను పట్టణాలకు తీసుకువచ్చి అమ్మే అవకాశం ఉంటుంది. అలా యువతకు ఉపాధి మెరుగవుతుంది. ఇంకా గ్రామాల్లో తాగునీటి వసతులు, విద్య, ఆరోగ్యం, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఇలా అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద బాధ్యతేనని సీనియర్లు అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చూసుకునే మూడో శాఖ తాగునీటి సరఫరా. ఇది మరో సవాల్తో కూడిన శాఖని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల్లో ఇది కూడా ఒకటి ప్రధాన హామీగా ఉంది. ఆయన ఇంటింటికి తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. అది నెరవేరే బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది. దీనికి సంబంధించి నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించవలసి ఉంటుంది. ఇందుకోసం ఆయన్ని కలిసేందుకు ప్రజలు వస్తుంటారు. అయితే నదుల ద్వారా, కాలువల ద్వారా కాకుండా ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులు కట్టించి భూగర్భ జలాలు అందించాలి. పవన్ కళ్యాణ్ చూసే నాలుగో శాఖ ఏమిటంటే పర్యావరణ శాఖ. ఇది కూడా కీలకమైనదే. జనరల్ గా పర్యావరణం గురించి ప్రజలు పెద్దగా మాట్లాడుకోరు. కానీ పెట్టుబడులు పెట్టేవారు పర్యావరణాన్ని లెక్కలోకి తీసుకుంటారు. పర్యావరణం, కాలుష్యం, ఇతర సమస్యల నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసి వస్తుంది. ఇందుకు సంబంధించిన పలు సమావేశాలు జరుగుతుంటాయి. పెట్టుబడిదారులు వస్తుంటారు. వారితో మాట్లాడవలసి ఉంటుంది. క్షణం తీరుకుండదని అంటుంటారు. ఇక పవన్ కళ్యాణ్ చూసే ఐదో శాఖ ఏమిటంటే అడవులు. ఏపీలో అడవులను కాపాడాలి. ఎందుకంటే ఇవి అంతకంతకు తరిగిపోతున్నాయి. పట్టణీకరణ వేగంగా పెరుగుతుంది. ఏపీలో నల్లమల్ల అడవులతో పాటు తూర్పు కనుమలు, శేషాద్రి కొండలు ఇలా చాలా అటవీ సంపద ఉంది. దాన్ని సంరక్షిస్తూనే అడవులు, చెట్ల పెంపకంపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అడవులు పెరిగితే అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చి పెట్టుబడులు పెరిగే అవకాశాలు మెరుగుపడతాయి. ఇక పవన్ కళ్యాణ్ చూసే ఆఖరి శాఖ ఏమిటంటే ప్రజలు పెద్దగా మాట్లాడుకొని మరొక కీలక శాఖ. అదేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏపీ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళిన చాలా మంది ఈ రంగంలో దూసుకుపోతున్నారు. దీనిపై ఎక్కువ ఫోకస్ పెడితే విదేశీ పెట్టుబడులను భారీగా రాబట్టే అవకాశాలు ఉంటాయి. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇందుకోసం విదేశీ పర్యటనకు వెళ్ళవలసి ఉంటుంది.
అక్కడ జరిగే సెమినార్స్లో పాల్గొని కంపెనీలు పెడితే రాష్ట్రం అందించే సౌకర్యాలను వివరించవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరిలో ఉన్న సందేహం ఏంటంటే వీటన్నిటిని ఆయన ఎలా చూస్తారు, ఎలా పరిష్కరిస్తారు? మరోవైపు మధ్యలో ఆగిపోయిన సినిమాలు 3 వరకు ఉన్నాయి, ఇంకా కమిట్మెంట్ ఇచ్చినవి ఉన్నాయి అంటే అన్నింటికీ ఆయన వద్ద సమాధానం ఉంది. ముందుగానే ఆయన ప్రతి శాఖకు సంబంధించి ఒక్కొక్క రోజు లేదా 2 రోజులు కేటాయిస్తున్నారని అంటున్నారు. ఆ రోజు శాఖకు సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నారు, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు, సూచనలు సలహాలు చేస్తున్నారు, తానేం చేయాలో చెప్పాలని అధికారులను అడుగుతున్నారు. మీరు చెప్తే ఆ ప్రకారం చేస్తానని చెప్తున్నారు అన్నట్టుగానే పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లకు సంబంధించి నిధుల విడుదలపై బ్యాంకర్లతో చర్చించారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ప్రభుత్వ గ్యారంటీ ఇప్పించారు. రాబో రోజుల్లో మరిన్ని మంచి పరిణామాలు జరగనున్నాయని అభిమానులు చెప్పారు. చాలా ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి ఆయన బయటకు వస్తే వారిని పట్టుకోవడం కష్టం. అలాంటిది ఆయన డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చారు, సరాసరి పబ్లిక్లోకి వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు ఫ్యాన్స్తో పాటు పబ్లిక్ తోడయ్యారు. వీరందరికీ తోడు మంత్రి అయ్యారు. 6 శాఖలు వచ్చాయి. ఆ శాఖాధికారులు వస్తారు, అందుకు సంబంధించిన ప్రజలు వస్తారు. ఇక ఎలాగూ పార్టీ నేతలు అనుచరులు వస్తారు. అన్నింటినీ అధిగమించి ఆయన విజయం సాధిస్తారని అందరూ నమ్మకంగా చెప్తున్నారు.